ఈ బర్బరీకుడు తండ్రి ఎవరంటే భీముడు. తల్లి పేరే తెలియదు అనుకుంటున్నా శంకర్ గారు మీకు అసలు. అందుకే బహుశా మీలాంటి వాళ్ళు మేధావుల పేరుతో ఉంటారు. నిజాలు చెప్పే మాలాంటి వాళ్ళేమో ఈ నా కొడుకు గిరిజన్ నా కొడుకు. వెనకాల అంబేద్కర్ ఫోటో, పూలే ఫోటో పెట్టుకుంటే ఎన్ని బూతులైనా తిట్టేయచ్చా? మొన్న మధ్య ఆ పాస్టర్ అజయ్ బాబు గారు అంతే. అంటే గిరిజన ఆవిడని పెళ్లి చేసుకోవటానికి ఇబ్బంది లేదు, సంతానాన్ని కంటానికి ఇబ్బంది లేదు, కానీ యుద్ధంలో సాయం చేస్తానని వస్తే మాత్రం గిరిజన డాష్ అని చెప్పేసి అంటావా నువ్వు? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సమాజంలో చాలామంది మేధావులు అనుకునేవాళ్ళు కావచ్చు, సెలబ్రిటీలు అనుకునేవాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా వేదిక ఎక్కంగానే ఒక 1000 మందిని ఎదురుగా చూడంగానే ఒళ్ళు పూనకు వచ్చేస్తుంది అనుకుంటా. బహుశా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియకుండా ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు హిందుత్వాన్ని, హిందూ గ్రంథాలని టార్గెట్ చేసుకుని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆయా వ్యక్తులు మాట్లాడిన భాషను బట్టి, వాటి తీవ్రతను బట్టి ఒక్కొక్కడికి ఇచ్చే కౌంటర్ ఉంటుంది. అన్నిటికంటే మించి వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటెన్షన్ బట్టి కౌంటర్ ఉంటుంది. నిజానికి మీ అందరూ కూడా ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళు హిందూ ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడటం చూస్తూనే ఉంటారు. అందులో ఒక కమల్ హాసన్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్న మొన్న రాజమౌళి చేసిన ఒక వ్యాఖ్య కూడా ఎంత బాధ పెట్టింది హిందువుల్ని అనేది మీ అందరు చూశారు. అయితే తాజాగా ఎన్కౌంటర్ శంకర్ మీ అందరికీ తెలిసిన వ్యక్తే. ఎన్కౌంటర్ అనే సినిమాతో తన కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత జై మనదేర లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు. జై బోలో తెలంగాణ లాంటి ఉద్యమ స్ఫూర్తిని నింపే సినిమాలు కూడా తీశాడు. ఈ వ్యక్తి ఎందుకో తెలీదు మొన్న ఒక వేదిక మీద మాట్లాడుతూ హిందూ గ్రంథాలని ఉటంకిస్తూ సనాతన ధర్మం అంటే ఇదే అని మాట్లాడుతూ హిందుత్వాన్ని, హిందుత్వంలో ఉన్న వర్ణ వ్యవస్థని చాలా దారుణంగా అవమానించారు అనే కంటే కూడా అంటే తన వ్యాఖ్యని గెలిపించుకోవటం కోసం, లేదంటే ఒక సందర్భంలో తన మాటని గెలిపించుకోవటం కోసం మన గ్రంథాలను చాలా దారుణంగా వక్రీకరించాడు ఇతను. అయితే ఇతను బేసిక్ నేచర్ ఏంటో నాకు తెలియదు కాబట్టి నా భాషా స్థాయిని చాలా వరకు అదుపులో పెట్టుకుని తను మాట్లాడిన దానిలో ఉన్న ఫ్లాస్ అన్నిటిని ఈరోజు మీకు వినిపించాలనుకుంటున్నాను. సో ఒక్కసారి శంకర్ ఏం మాట్లాడారు అనేది మీరు చూడండి. రెడ్డి గారు నిమ్మల శంకర్ని వదిలిపెడతాడా? యుద్ధం నాది కాదు కాబట్టి నేను ఎదురుపడలేదు. ఆ యుద్ధం చేసిన వస్తే మాత్రం ఏదో ఒక రోజు తెచ్చుకుంటా వస్తా, సమాధానం చెప్తా. అయితే బర్బడి కథకు వద్దాం. అయితే ఇక్కడ బీసీ రిజర్వేషన్ సాధన సమితి అనే ఒక వేదిక మీద ఈయన మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి ఆ వేదిక మీద ఈ కథకి ఏం సందర్భం నాకు తెలియదు, కానీ బర్బరీకుడి కథను తీసుకొచ్చారు. ఏమంటున్నారో చూద్దాం. కురుక్షేత్ర యుద్ధం కృష్ణుడు పోయిండు, సంధి కోసం పోయి యుద్ధాన్ని ప్రకటించాడు. ఎందుకంటే ధర్మరాజు మనసులో యుద్ధం చేయాలంది కాబట్టి ఆయన మనసులో మాట కృష్ణుడు చెప్పిండు, వచ్చిండు. ఈ ప్రాబ్లం ఇదే. శంకర్ గారు బహుశా గొప్ప రచయిత అయి ఉండొచ్చు, గొప్ప డైరెక్టర్ అయి ఉండొచ్చు, కానీ మహాభారతం పట్ల బేసిక్స్ కూడా అవగాహన లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. నిజానికి ధర్మరాజు మనసులో ఎప్పుడు కూడా నేను యుద్ధాన్ని చెయ్యాలి అన్న తలంపుతో తను లేడు. యుద్ధం యొక్క ఆలోచన పాండవుల్లో ఉన్న వేరే వాళ్ళది. ధర్మరాజు స్వయంగా ఎప్పుడు కూడా శాంతినే కోరుకున్నాడు. అవతల ఉన్నది కూడా నా అన్నదమ్ములే అన్న స్పృహ చివరి వరకు తనకు ఉంది. కానీ మహాభారతం పట్ల శంకర్ గారికి అవగాహన లేకపోవటం వలన ఈ వ్యాఖ్యలతో ప్రారంభించారు. ఓకే, ఇప్పుడు ఒక అడవిలో దండకార్యంలో ఒక గూడెంలో ఒక అద్భుతమైన దండోరా మోగింది, ఓ తుడు మోగుతుంది. ఆ మోగుతున్న సందర్భంలో ఒక అమ్మవారి విగ్రహం దగ్గర ఆ గూడెల సంబంధించిన మొత్తం వచ్చారు. ఒక తల్లి, ఆ తల్లి పేరు జగ్ని, ఆమె కొడుకే బర్బరీకుడు. సో ఇక్కడ రెండో ఫ్లా అంటే బర్బరీకుడి తల్లి పేరు ఏంటి అంటే జగ్ని అని చెప్తున్నారు. నిజానికి బర్బరీకుడి తల్లి పేరు జగ్ని కాదు. బర్బరీకుడి తల్లి పేరు అహిలావతి లేదా మౌర్వి అంటారు. ఆ తర్వాత ఇంకో పేరు కూడా ఉంది, కామకంటక అని కూడా పిలుస్తారు. కానీ ఈయనేం చెప్తున్నారు, బర్బరీకుడి తల్లి పేరు జగ్ని అని చెప్పేసి చెప్తున్నారు. అంటే తల్లి పేరు కూడా తెలియకుండా శంకర్ గారు ఒక కథ చెప్తున్నారు వేదిక మీద, చాలా కాన్ఫిడెంట్గా. అది కూడా ఈ బర్బరీకుడు తండ్రి ఎవరంటే భీముడు. సరే, తల్లి పేరే తెలియదు అనుకుంటున్నా శంకర్ గారు, మీకు అసలు బర్బరీకుడి గురించి ఏమీ తెలియదు. కానీ వేదిక మీద ఎక్కి మీరు మాట్లాడటమే కాకుండా ఈ నాటకంగా రాసి వేదికల మీద ప్రదర్శింపజేశానని చెప్తున్నారు. బర్బరీకుడి తండ్రి భీముడు కాదండి, బర్బరీకుడి తాత భీముడు. బర్బరీకుడి తండ్రి ఎవరు అంటే భీముడి యొక్క కుమారుడైన ఘటోత్కచుడు. భీముడికి హిడింబికి ఘటోత్కచుడు సంతానంగా కలిగితే ఘటోత్కచుడి యొక్క భార్య ఈ అహిలావతి. ఈ అహిలావతి ఘటోత్కచుడికి సంతానం ఎవరు అంటే ఈ బర్బరీకుడు. ఈ పాండవులు అడవులలో ఉన్నప్పుడు వాళ్ళకు రక్షణ ఇచ్చింది ఆ దండకార్యం
కోయలు, గోండ్లు, చెంచులు వీళ్ళే గిరిజనులే, ఆదివాసులే, మూలవాసులే వాళ్ళకి రక్షణ. కాబట్టి వాళ్ళ రక్షణ కోరితే ఇస్తారో లేదోనని వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నారు. అంటే అసలు ఈ మాటలన్నీ ఎలా మాట్లాడాలనిపిస్తుంది? ఇప్పుడు బేసిక్స్ మీకు ఓనమాలు తెలియదు ఈ కథకు సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి తెలియదు ఏంటంటే బర్బరీకుడి యొక్క చరిత్ర మహాభారతంలో మీరు భూతార్థం వేసుకుని ఎత్తుకున్నా మీకు దొరకదు. మహాభారతంలో కేవలం భీముడికి హిడింబికి జరిగిన కళ్యాణం అక్కడి వరకు మాత్రమే కనిపిస్తుంది. తర్వాత వారి సంతానంగా ఘటోత్కచుడు ఉన్నట్లు తెలుస్తుంది తప్ప ఈ బర్బరీకుడి పేరు కూడా మీకు మహాభారతంలో ఎక్కడ రాదు. ఇది స్కాంద పురాణ అంతర్గతమైన చరిత్ర. కానీ ఈయన ఏం చెప్తున్నారు? రక్షణ కోసం చేసుకున్నారట. నిజానికి ఈ పాండవులే ఏకచక్రపురంలో ఆ పురవాసులందరికీ రక్షణగా నిలబడ్డారు. ఈ పాండవులే ఘోషయాత్రలో కౌరవులు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తే ఆ కౌరవుల్ని గంధర్వులు కట్టిపడేసి బంధించేస్తే అప్పుడు వాళ్ళకు కూడా అంటే అంతటి సైన్యం ఉన్న కౌరవులకి కూడా ఆ రోజున మళ్ళీ ఈ పాండవులే రక్షణగా ఉన్నారు. అలాంటి ఈ పాండవులంట రక్షణ కోసం అని చెప్పేసి వాళ్ళని ఉట్టిగా రక్షించమంటే రక్షించారు కాబట్టి సంబంధాలు పెట్టుకున్నారట. అంటే వీళ్ళ రక్షణ కోసం అని చెప్పేసి గిరిజన ఆడవాళ్లతోటి అక్రమ సంబంధాలు లేకపోతే ఇతర లైంగిక సంబంధాలు పెట్టుకుని రక్షణ పొందారా? ఇక్కడ మీకు అనిపించట్లేదా? మీరు మన గ్రంథాలతో పాటు గిరిపుత్రుల్ని కూడా అవమానిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ స్వాభిమానాన్ని దెబ్బతీస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? భీముడికి జగ్నికి పుట్టిన కొడుకే బర్బరీకుడు. ఒకే అబద్ధాన్ని మళ్ళీ చెప్తా ఉంటారు. ఇదొక రకం స్ట్రాటజీ అనమాట. అంటే ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే దాన్ని నిజం అనుకునే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి అలా అనుకున్న వాళ్ళే ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్లు పెట్టేవాళ్ళు. శంకర్ గారు చెప్పిన దానిలో వాస్తవం ఉంది, శంకర్ గారు అదరగొట్టారు, చిరగొట్టారు, పగలగొట్టారు, నలగొట్టారు అని చెప్పేసి ఏది పడితే అది కామెంట్లు పెట్టేస్తారు. పాపమే వాళ్ళు తప్పేం లేదు, ఎందుకంటే శంకర్ గారికి ఏమీ తెలియదు. అలాంటిది అక్కడ కూర్చున్న వాళ్ళకి లేకపోతే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఆ విషయాలు తెలియాలని రూల్ ఏముంది? ఏం లేదు. ఇప్పుడు ఆ బర్బరీకుడికి ఆ తల్లి భీముడు గద ఎత్తితే ఎంత యుద్ధం చేయగలుగుతాడో, ఎంతమందిని కొట్టగలుగుతాడో దానికి మించి 1000 రెట్ల మందిని కొట్టగల గదా యుద్ధం నేర్పింది తల్లి. కరెక్టే. ఇదొక్కటి మాత్రం కరెక్ట్. బర్బరీకుడు తన యుద్ధ కళ్ళన్నీ కూడా తన తల్లి వద్దే నేర్చుకున్నాడు. అర్జునుడు విల్లుకు పెడితే ఎంత అపారమైన యుద్ధం చేయగలుగుతాడో అంతకు 10 రెట్ల విల్లును వెలికే పెట్టు నేర్పింది తల్లి. ఎందుకంటే బర్బరీకుడు గాల్లో ఎగురుతున్న పక్షిని చూడకుండా కొట్టగలడు, రెప్ప పాట వేయకుండా. అట్లాంటి విలుత నేర్పింది ఆ తల్లి. కత్తి యుద్ధం, డాలు యుద్ధం అనేక యుద్ధాలు నేర్పింది. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది కాబట్టి ఇక్కడ అంతా బాగుంది, కానీ అంత యుద్ధం చేయగలిగే శక్తి తన తల్లి నేర్పిన యుద్ధ కళ్ళ వల్ల మాత్రమే రాలేదు. బర్బరీకుడు శివుడికి చాలా ఘోరమైన తపస్సును చేసి శివుడు ప్రత్యక్షమైన తర్వాత తన కోరిక వెళ్ళబుచ్చితే శివుడు తనకి 3 బాణాలు ఇవ్వటం జరిగింది. అందులో మొట్టమొదటి బాణం తన శత్రువుల్ని మొత్తం గుర్తించగలదు. అంటే 1,00,000 మందిలో 10 మంది తన శత్రువులు ఉంటే ఆ 10 మందిని మాత్రమే గుర్తించగల శక్తి మొదటి బాణానికి ఉంటుంది. ఇక రెండవ బాణం వచ్చేసి ఆ గుర్తించిన శత్రువులందరినీ కూడా బంధించి తన దగ్గరికి తీసుకొస్తుంది. మూడవ బాణం ఆ శత్రువులందరినీ నాశనం చేసేస్తుంది. ఈ 3 బాణాలు కలిగిన శక్తితోటి తను ఎంతటి యుద్ధాన్నైనా క్షణాల్లో ముగించగల శక్తిని పొందాడు. ఇది తన తల్లి నేర్పిన యుద్ధ కళల వల్ల వచ్చిన గొప్పతనం కాదు, తన తపశ్శక్తితో తను సాధించుకున్న అస్త్రాల యొక్క గొప్పతనం. ఎందుకు ఈ అస్త్రాలను ఇచ్చింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోండి, శివయ్య. తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమై ఇచ్చిన అస్త్రాలు. అయితే కాన్సెప్ట్ ఇది కాకపోయినా ఇదే టైటిల్తో రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది, త్రిబాణధారి బర్బరీకుడు అని చెప్పేసి. ఆ త్రిబాణాలు ఇవే. ఆ త్రిబాణాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి ఒకసారి సాక్షాత్తు కృష్ణుడే పరీక్ష పెడితే కృష్ణుడు ఒక చెట్టు మీద ఉన్న ఆకులన్నిటిని నాశనం చేయమని చెప్తాడు. ఇక్కడ కేవలం పరీక్ష మాత్రమే. ఆ ఆకులన్నీ భస్మం చేయమంటే ఈ బాణం వెళ్ళి మొదట ఆ ఆకులన్నిటిని నాశనం చేస్తుంది. కానీ కృష్ణుడు తెలివిగా ఒక ఆకుని తన కాలు కింద వేసి దాచిపెడతాడు. ఆ చెట్టు మొత్తాన్ని తగలపెట్టిన ఆ బాణం కృష్ణుడి పాదం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ బాణం ఆకుని గుర్తించడానికి. కానీ ఆ బాణం పాదానికి కూడా గాయం చేయదు. కారణం ఏంటంటే తను ఏ లక్ష్యాన్ని అయితే చూపించాడో, అంటే ఆ చెట్టును నాశనం చేయటం, చెట్టు ఆకుల్ని కోల్చడం అనేది, ఆ ఆకుని మాత్రమే టార్గెట్ చేసి కృష్ణుడి పాదానికి హాని చేయకుండా కృష్ణుడు చుట్టూ తిరుగుతూ ఉంటే కృష్ణుడే ఆశ్చర్యపోతాడు అతని యొక్క అస్త్రాల గొప్పతనం తెలుసుకుని. కానీ ఈ విషయాన్ని శంకర్ గారు చెప్పరు అనే కంటే కూడా శంకర్ గారికి ఈ విషయం తెలియదు, తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మహాభారతం కానీ ఇతిహాసాలు కానీ పురాణాలు కానీ ఏమి చదివిన వ్యక్తి కాదు కదా. అమ్మవారి నమ్ముకున్న దేవత యొక్క బొట్టు తీసి తిలకం దిద్ది, నాయనా నువ్వు వెళ్ళిపోయి. ఈ రెండో డైలాగ్ కూడా గుర్తుపెట్టుకోండి, తను నమ్ముకున్న అమ్మవారి యొక్క బొట్టు తీసి పాండవులను గెలిపించుకురమ్మంది. ఆ తల్లికి మాట ఇచ్చిండు, అమ్మ మా నాయన్ని మా పెదనాయన్ని వచ్చి గెలిపించుకుని వస్తానని మాట ఇచ్చి బయలుదేరాడు. ఇక్కడ ఇంకో అబద్ధం చెప్పారు.
ఈ అబద్ధం ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ముందు హింట్ ఇస్తున్నాను. తమ తండ్రిని పినతండ్రుల్ని గెలిపించుకుని తీసుకొస్తాను అన్నట్టుగా చెప్పారు. దీని గురించి కూడా మాట్లాడదాం. దట్టకారంలో వెళ్ళిపోతున్నాడు, అంధకారంలో అరణ్యంలో వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు యుద్ధాన్ని ప్రకటించి వచ్చిన కృష్ణుడు పర్వతమంతా శరీరాన్ని వేసుకొని ఒక అద్భుతమైన పర్వతానికి ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు. ఆ పడుకొని ఉన్న కృష్ణుడికి ఆ పర్వతం ఒక కదలికి వచ్చింది, ప్రకంపనలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే బర్బరీకుడు ఆ అరణ్యంలో అడుగు పెట్టాడు. వాడు అడుగు పెడితేనే పర్వతాలు ప్రకంపన జరిగేంత శక్తివంతుడు. ఒక్కసారి ఉలికిపడ్డ కృష్ణుడు ఎవడు వీడు అని చెప్పేసి ఆలోచించి ఇటు తిరిగ్గానే ఒక అద్భుతమైన పిల్లల గురువు వినిపించింది. అద్భుతమైన సంగీతానికి నాకంటే గొప్పగా వీడు వేణుగానం వినిపిస్తున్నాడు అని చెప్పి ఎదుక్కుంటూ వెళితే ఆయనను చూసి కన్నయ్య నువ్వు అని అర్పణ చేసుకున్నాడు బర్బరికుడు. నన్ను ఎట్లా గుర్తుపట్టావు అంటే మా అమ్మ చెప్పింది, అన్ని విద్యలు నేర్పింది, అన్ని విద్యల్ని పాస్ చేసింది, మార్కులు వేసింది, కానీ నేను పిల్లలకు వాయిస్తే మాత్రం నాకు మార్కులు వేయలేదు, ఎందుకంటే నీకు మార్కులు వేసేది నీ తప్పులు దిద్దేది కృష్ణుడు మాత్రమే చెప్పింది అని చెప్పి, కాబట్టే నువ్వే నా సర్దిదాల కృష్ణయ్య అని చెప్పి అయిపోయింది. కానీ చెప్పబోతే తప్పు అయిపోతుంది. ఏం లేదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉట్టికైనా టైం పాస్లకు నినాదాలు వేయడానికి రారు. ఏదైనా తెలుసుకోవాలి, జ్ఞానబోధ జరగాలి, ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఎందుకంటే వెళ్ళగానే మనం పోరాటం చేస్తున్నాం అని చెప్పుకోవటం కాకుండా ఈ బీజాలు నాటాల్సిన అవసరం ఉంది. కరెక్టే. ఇలాంటి బీజాలు నాటటమే అన్నిటికంటే ప్రమాదకరమైంది. పైగా మీరు అంటున్నారు చూసారా, ఇక్కడికి వచ్చి ఏదో నినాదాలు ఇచ్చి వెళ్ళిపోవటం కాదు, జ్ఞానబోధ జరగాలి అని. జ్ఞానం అంటే ఏది తెలిస్తే చెప్పటం కాదండి, ఏది ఉందో దాన్ని చెప్పాలి. కానీ మీకు తోచింది చెప్పేసుకుంటూ దీన్ని జ్ఞానబోధ అంటా ఉన్నారనుకోండి, దానివల్ల కష్టాలు, నష్టాలు, భవిష్యత్తుకి ప్రమాదాలు తప్ప ఇంకోటి ప్రయోజనం లేదు. ఎక్కడికి వెళ్తున్నావు అడిగాడు. ఇట్లా యుద్ధం జరగబోతుందట, మా పెదనాయన్ని మా నాయన్ని గెలిపించడానికి పోతున్నా అన్నాడు. లోపల నవ్వుకున్నాడు. సరే నీ దారి నీది నువ్వు నేను తర్వాత వస్తానని పంపించాడు. బర్బరీకుడు పాండవుల గుడారాల దగ్గరికి అలా ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళంగానే తండ్రిని, నాయన నువ్వు నేను చట్నీ కొడుకున్నాను కానీ తండ్రి కౌలించుకున్నాడు. పెదనాయన దండం పెట్టాడు, చిన్న అందరూ దండం పెట్టాడు. కానీ ఇంత కాన్ఫిడెంట్గా ఇన్నిసార్లు తప్పు అన్న స్పృహ కూడా లేకుండా మాట్లాడటం ఏదైతే ఉందో అది బహుశా మీలాంటి వాళ్ళకి చెల్లుద్దేమండి. అందుకే బహుశా మీలాంటి వాళ్ళు మేధావుల పేరుతో ఉంటారు. నిజాలు చెప్పే మాలాంటి వాళ్ళేమో మతోన్మాదులు అని పేరు పడుతూ ఉంటారు. మా అమ్మ చెప్పింది మిమ్మల్ని గెలిపించరామని, నీ చేతికి మట్టి అంటకుండా నేను కౌరవులు 1,00,000 మంది రాని, 1000 మంది రాని, 1,000,000 మంది రాని నేను గెలిచి వస్తా, నాకు అప్పచెప్పడానికి పంపించండి అంటున్నాడు, నాకు అనుమతి అంటున్నాడు. వీళ్ళు షాక్ అయినరు. ఈ నా కొడుకు గిరిజన నా కొడుకు అడవి నుంచి వచ్చినోడు అంటే వెనకాల అంబేద్కర్ ఫోటో, పూలే ఫోటో పెట్టుకుంటే ఎన్ని బూతులైనా తిట్టేయచ్చా? మొన్న మధ్య ఆ పాస్టర్ అజయ్ బాబు గారు అంతే, జై భీమ్ అంటూ ఉంటాడు, పూలే పేరు చెప్తా ఉంటాడు, ఆ కులాల పేరు చెప్పి కొంతమందిని ఆ కులపు నా కొడుకులు, ఈ కులపు నా కొడుకులు అనే మాట మాట్లాడుతూ ఉంటాడు. వాడి మీద ఎవరు SC ST అట్రాసిటీ యాక్ట్లు ఎవరు పెట్టరు. ఇప్పుడు శంకర్ బహిరంగ వేదిక మీద పెట్టుకుని పాండవులు ఏనాడు అనని మాట, ఏ గ్రంథంలోనూ లేని మాట పట్టుకుని ఆ నా కొడుకులు, ఈ నా కొడుకులు అనే పదం వాడాడు కదా. మరి ఇది ఎందుకు ఆక్షేపిస్తలేదు? అంటే మామూలుగా ఏ మాట మాట్లాడకపోయినా సరే అంటే కొంతమంది కేసులు పెట్టి ముందు ఇబ్బంది పెట్టేద్దామని చూస్తారు. కానీ ఒక వేదిక మీద నిలబడి ఒక జాతిని ఉద్దేశించి అక్కడ లేని మాటలో తన ఉద్దేశాన్ని, నిజానికి తనకి కడుపులో ఉన్నట్టుంది ఆ ఫీలింగు, ఎవరి పేరు మీద పెట్టేసి తిట్టేశాడు. కానీ వెనకాల 2 ఫోటోలు వేసుకునేప్పటికీ ఏ మాట మాట్లాడినా సరే అందరూ మూసుకుని భరిస్తారన్నమాట. ఓకే, వీడు యుద్ధం చేసి గెలిపిస్తే రాజు వాడవుతాడు, అదే రాజధర్మం. ఎవడు యుద్ధం చేసి గెలిస్తే వాడే రాజు. ఇప్పుడు వీడు గెలిస్తే వీడు రాజు అవుతాడు కదా. ఈ 5గురు అనుకొని సరే గుడారం ఉందిరా పక్కన పడుకొని పిలుస్తాను పంపించారు. అంటే ఎవడు యుద్ధం చేసి గెలిస్తే వాడే రాజు అయితే ఈరోజు పాండవుల పక్షాన అనేక రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి నిలబడ్డారు. అంతెందుకు, శ్రీకృష్ణుడు సాక్షాత్తు మధురాధిపతి, తను పాండవుల పక్షంగా వచ్చి యుద్ధంలో పాల్గొన్నాడు, యుద్ధం చేయకపోయినా కూడా. కానీ కౌరవుల పక్షాన శ్రీకృష్ణుడి యొక్క సైన్యం మొత్తం కూడా కౌరవుల పక్షాన పోరాడింది. ఇప్పుడు కౌరవులు కర్మగాలి గెలిచుంటే శ్రీకృష్ణుడు మొత్తం నా సైన్యం వల్ల గెలిచారు కదా, మరి నేను కూర్చుంటా, నాకు పట్టాభిషేకం చేసుకుంటా అనేవాడా? ఇంకా ఎంతో మంది రాజులు కౌరవుల పక్షాన పాండవుల పక్షాన యుద్ధం చేశారు. మరి వాళ్ళలో ఎవరైనా సరే అమ్మన వీళ్ళ వల్ల గెలిచేస్తే మన రాజ్యం బొక్కడిపోద్దేమో అని అనుకున్నారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాండవులు అడిగిందే 5గురికి 5 ఊళ్ళు ఇస్తే చాలు అని చెప్పేసి, మొత్తం రాజ్యం కూడా అడగల, అర్ధరాజ్యము అడగల, 5గురికి 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, మేము ఎటువంటి యుద్ధం లేకుండా మా ప్రశాంతంగా మా మానాన మేము బతుకుతాము అని అనుకున్నారు. కానీ వాళ్ళకి అంత రాజ్య పిపాస ఉన్నట్టు, అది పైగా వాళ్ళ వారసుడి విషయంలోనే. అంటే గిరిజన ఆవిడని పెళ్లి చేసుకోవటానికి ఇబ్బంది లేదు, సంతానాన్ని కంటానికి ఇబ్బంది లేదు, కానీ యుద్ధంలో సాయం చేస్తానని వస్తే మాత్రం గిరిజన డాష్ అని చెప్పేసి అంటావా నువ్వు? మరి ఇదే యుద్ధంలో ఘటోత్కచుడు యుద్ధానికి వచ్చాడు. ఘటోత్కచుడు యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు అనలేదే నువ్వు గిరిజన ఫలానా ఓడివి అని చెప్పేసి. ఘటోత్కచుడిని యుద్ధం చేయనిచ్చారు కదా. ఘటోత్కచుడు అరివీర భయంకరమైన యుద్ధం చేశాడు. మరి
మరి ఘటోత్కచుడికి ఎందుకు కులాన్ని అంటగట్లా? అంటే ఇప్పుడు ఇక్కడ సందర్భం మీకు తెలియకపోయినా సరే అక్కడ ఉన్న వర్గాన్ని రెచ్చగొట్టడానికి, అక్కడ ఉన్న జనాల్ని రెచ్చగొట్టడానికి మా గ్రంథాలని, మా ధర్మాన్ని ఎంతలా వక్రీకరించాల్సిన అవసరం ఏంటి శంకర్ నీకు? ఈలోపు యుద్ధం మొదలవుతుంది, యుద్ధ ప్రక్రియ మొదలవుతున్నప్పుడు బ్రహ్మ వచ్చాడు, బ్రాహ్మణోత్తముడు. అయ్యా, మీరు యుద్ధం గెలవాలంటే ఒక బలి చేయాలి. ఈ బలికి ఒక నలుగురి అరువులు, వాటిల్లో బ్రాహ్మణుడు నేను, ఇక కృష్ణుడు, అర్జునుడు, మహాబలవంతుడు, ధర్మం మర్మం తెలియనివాడు, ఒక మహావీరుడు, బర్బరీకుడు. ఈ నలుగురే యుద్ధానికి బలైతే మీ యుద్ధం గెలుస్తున్నారు. మళ్ళీ అబద్ధం చూద్దాం. అప్పుడు బ్రాహ్మణుని చూసి నన్ను బలిగమంటారంటే ఆ అర్జునుడు ఏమంటారంటే, ధర్మరాజు, అసలు బ్రాహ్మణోత్తని బలిస్తే మహాపాపం, అది ఆ రాజ్యం మాకెందుకు. కథ అప్పటికప్పుడు అల్లటం వల్ల అనుకుంటా పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫస్ట్ దర్జునుడు అన్నారు, అంటే దర్జునుడు అంటే దర్జునుడు కాదులేండి, అర్జునుడు అని. అంటే ధర్మరాజా అర్జునుడు అన్న క్లారిటీ లేక మళ్ళీ కాసేపటికి ధర్మరాజు అని చెప్పేసి చెప్తున్నారు. జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే స్టేజ్ మీద అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వెళ్ళే స్క్రిప్ట్లు కదా ఇవి. మరి కృష్ణుని బలిద్దామంటే కృష్ణుడు లేకపోతే యుద్ధమే లేదు, మాకు కృష్ణుడు ఎట్లా బలిస్తాం అంటాడు. మరి అర్జునుని బలిద్దామంటే అర్జునుడి కోసం యుద్ధం చేసింది, మా కోసం యుద్ధం చేసుకుంటే అర్జును ఎట్లా బలిద్దాం అంటాడు. మరి ఎవరినంటే బర్బరికి ఉన్నాడు కదా, పోయి అడగండి అంటాడు. ఇది ధర్మం. ధర్మరాజు చేసిన ధర్మం ఏంటంటే బలి పశువుని బర్బరికుని కోరాడు. దీనికి రాయబారం ఎవరు చేయాలి? కృష్ణుడు చేయాలి. కృష్ణుడు పోయాడు. రే బర్బరిక, ఇటు జరిగిందిరా సమావేశం, పాపనైనా చేస్తేనేమో మహాపాపం అన్నారు, నన్నేమో వద్దంటున్నారు, మరి అర్జునుడు లేకపోతే అసలు ఈ రాజ్యం ఎందుకు అంటున్నారు, మరి నిన్ను అడిగారు, నువ్వు చేస్తావని అడిగారు. నేను యుద్ధంలో బలి ఇస్తే మా కన్యాన్ని గెలుస్తాడా అన్నావు. గెలుస్తాడా అన్న. అయితే ఇస్తా అన్నాడు. వారు పిచ్చినా కొడక, నువ్వు పాండవుల్ని కౌరవులు ఇద్దరు కలిసి ఎదురొస్తే ఇద్దరిని గెలవగలిగిన సమర్థత, శక్తి నీకుందిరా. నేను పని చేస్తా, నేను నీతో ఉంటా, ఇద్దరిని కొట్టు, నేను రాజుని చేస్తా అంటాడు. ఇది మరో అబద్ధం. నిజంగా ఒక్కసారి స్కాంద పురాణంలో గనక బర్బరీకుడి ఘట్టం వృత్తాంతం గనక చదివితే కృష్ణుడు ఈ మాట మాట్లాడినట్టు ఎక్కడా లేదు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇక్కడ కృష్ణుడు మారు వేషంలో వచ్చి, అదే బ్రహ్మ మారు వేషంలో వచ్చి నాతో సహా నలుగురు మాత్రమే బలికి యోగ్యులని చెప్పారట. అలా ఏం చెప్పలా. ఆ కథలో స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే, ఒక సుక్షత్రియుడిని బలిచ్చి యుద్ధం ప్రారంభిస్తే ఇది బాగుంటుంది, మీకు విజయం సిద్ధిస్తుంది అని చెప్పారు. నిజానికి అక్కడ బలి ప్రక్రియ అంటే చంపటం కాదు, లేకపోతే ఇంకొక ఉన్మాదము కాదు. నిజానికి అక్కడ బర్బరీకుడిని అడ్డుకోవటం అనేది ప్రధానమైన అంశం. కారణం ఏంటో తెలుసా? శంకర్ చెప్పినట్టు తన తల్లి, నువ్వు వెళ్ళి నాన్న మీ తండ్రుల్ని గెలిపించుకురా అని చెప్పలా. అలాగే బర్బరీకుడు కూడా నేను నా తండ్రిని గెలిపించుకొస్తానమ్మే అని చెప్పేసి చెప్పలా. బర్బరీకుడు చెప్పిన మాట ఏంటంటే, నేను యుద్ధాన్ని కేవలం వీక్షిస్తాను, నేను ఎవరి పక్షం అయితే బలహీన పడుతుందో ఆ పక్షం వైపు యుద్ధం చేస్తాను అని చెప్పాడు. అంటే ఒక నియమం లేని యుద్ధం చేస్తాను అని చెప్పేసి బర్బరీకుడు చెప్పాడు. అందుకే ఇందాక శ్రీకృష్ణుడు పెట్టిన పరీక్ష గురించి కూడా చెప్పాను కదా, చెట్టును నాశనం చేయమంటే చెట్టును నాశనం చేస్తాడు అకారణంగానే, ఎందుకంటే తన శక్తిని నిరూపించుకోవటం కోసం. అలాగే బర్బరీకుడి అనే వ్యక్తి బుద్ధి ఎలా ఉంది అంటే, నేను ఎవరైతే బలహీన పడుతూ ఉంటారో ఆ పక్షం వైపు యుద్ధం చేస్తాను అన్నాడు. ఒకవేళ మొట్టమొదట నిజంగా పాండవ పక్షం బలహీన పడుతుంటే, బలహీనంగా కనపడుతుంది కాబట్టి 7 అక్షౌహిణులతోటి పాండవుల తరఫున యుద్ధం చేస్తాడు. చేసి మాక్సిమం కౌరవుల తరఫున ఉండే సైన్యాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ కౌరవ సైన్యం బలహీన పట్టడం ప్రారంభం అవ్వగానే అటు పక్కన పక్షం బలహీనమైంది కాబట్టి నేను అటు పక్కకెళ్ళి యుద్ధం చేస్తాను అని ఇటుపక్క వాళ్ళందరినీ నాశనం చేస్తాడు. తద్వారా 2 పక్షాలు నాశనం అవుతాయి తప్ప లోకోపకారం ఏమీ జరగదు. కానీ కృష్ణుడు చేసే యుద్ధం వల్ల, కృష్ణుడు తీసుకున్న స్టాండ్ వల్ల అధర్మాన్ని నాశనం చేయటం, ధర్మ స్థాపన చేయటం అనే ఒక లక్ష్యం ఉంది. కానీ బర్బరీకులు లాంటి వాడిని విడిచిపెట్టేస్తే ఆ లక్ష్యం నెరవేరకపోగా అధర్మము ధర్మము అనేది లేకుండా మొత్తం అందరూ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. 2 వర్గాలు నాశనం అయిపోతాయి. ఇక శ్మశానాన్ని ఏలుకోవటం మాత్రమే మిగులుండేది. అలా జరగకుండా ఉండాలి అంటే ఇలా ఒక స్థిరత్వం లేని వాళ్ళు, ఇలా ఒక ప్రాపర్ ఐడియాలజీ లేని వాళ్ళు, అలాంటి వాళ్ళ దగ్గర మితిమీరిన శక్తులుంటే వాళ్ళు లోకానికి హానికరంగా తయారవుతారన్న ఉద్దేశంతో బర్బరీకుడిని కంట్రోల్ చేయటం కోసం ఈ నాటకాన్ని సృష్టించి బర్బరీకుడు తనంతట తనుగా త్యాగం చేసేలాగా చేశారు. అలా అని చెప్పేసి కృష్ణుడే అన్యాయం చేసేలా బర్బరీకుడి త్యాగానికి తగిన గుర్తింపు ఇచ్చాడు. బర్బరీకుడిని ఒక వరం కోరుకో అనగానే బర్బరీకుడు నేను ఎల్లకాలం బతకాలి, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలని ఏం అడగల. నేను ఈ యుద్ధం పూర్తయ్యే వరకు నేను యుద్ధాన్ని చూస్తూ ఉండాలి అని కోరుకున్నాడు. అందుకే బర్బరీకుడి తలని నరికి అది అక్కడే కొండపైన ఉంచి తన యుద్ధం మొత్తం చివరి వరకు చూసేలాగా ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ బర్బరీకుడికి సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం ఏంటంటే, రాబోయే కలియుగంలో నీవు నా పేరుతోటి పూజలు అందుకుంటావని చెప్పారు. అందుకే ఇప్పటికీ కూడా బర్బరీకుడికి రాజస్థాన్లోని షికార్ జిల్లాలో ఖటుశ్యామ్జీ అనే పేరుతోటి ఆలయం కట్టి ఇప్పటికీ పూజలు చేస్తూ ఉన్నారు. అండ్ అలా చేస్తుంది కూడా హిందువులే. ఇది
ధర్మం అంటే. కానీ ఇవేమి మనకు పట్టవు కదా. ఆశ్చర్యపోతాడు బరబరి, ఇద్దరిని కొట్టగలతో నువ్వు, నేను వెనక ఉంటా, నేను రాజుని చేస్తా, సింహాసనం ఎక్కిస్తా. ఇదొక దుర్మార్గమైన మాట. కృష్ణుడు ఇటువంటి ఆఫర్లు ఎక్కడా ఇవ్వాల. అండ్ కృష్ణుడు ఇటువంటి పంచాయతీలు ఎప్పుడు చేయలేదు కూడా. కృష్ణుడు చాలా స్పష్టంగా పాండవుల పక్షంగా, అంటే ధర్మం పక్షంగా నిలబడ్డాడు. ఆశ్చర్యపోయి నేను మా అమ్మకు మాట ఇచ్చాను కదా కన్నయ్య అంటాడు. ఒరి నా కొడకలారా, మీరు మాట ఇచ్చామని, మనం భాష చేసామని, ఓట్లు వేశారని ఇట్లా కదా మీరు మోసపోతున్నారు. అమ్మ మాట కోసం ఏందిరా, మాట నేను మారుస్తా, నేను చెప్తాను, రెడీ అవ్వమంటాడు. 1కి 10 సార్లు అరే నా కొడకల్లారా అనే పదం వాడుతూ ఒక జాతి మొత్తాన్ని ఎంత దారుణంగా వేదిక మీద అవమానిస్తున్నాడు. అంటే వెనకాల వాళ్ళిద్దరు ఫోటోలు తీసుకుని ఎన్నైనా తిట్టొచ్చు అన్నమాట. నాకు ఇప్పుడే తెలిసింది కొత్తగా. చూద్దాం. లేదు నేను పాండవులను గెలిపిస్తానని మాట ఇచ్చిన కాబట్టి నేను బలివడానికి రెడీ అంటాడు బరబరీకుడు. అది మనం ఒక మాట ఇచ్చిన, ఒక భావ బానిసత్వానికి, ఒక మనకు మంచి చేస్తే ఆ బోలాతనానికి మనం లొంగుపడతాం, బానిసత్వానికి గురి అవుతుంటాం, బలి అవుతుంటాం. సరే, అప్పుడు కృష్ణుడు అంటాడు, నీకేమైనా కోరికలు ఉన్నాయని అడుగుతాడు. ఏం లేదు, యుద్ధం అంతా నేను చూడాలి, నేను చచ్చిపోయినా కూడా నా తల ఆకాశంలోంచి యుద్ధక్షేత్రాన్ని పురుషేత్రం చూడాలని అడుగుతాడు. అదే నా కోరిక, ఏం లేదు అంటాడు. సరే అంటాడు, బలిస్తారు. నేను షార్ట్ ఫామ్, సమయం లేదు కాబట్టి చాలా స్పీడ్గా షార్ట్ ఫామ్లో చెప్తున్నాను, మీకు అర్థం చేసుకుంటాను అనుకుంటా. అర్థమవుతుందా? బలి అయిపోయింది, యుద్ధం మొదలైంది. బరబరీకుడు తల ఆకాశం నుంచి నేల మీద ఉన్న యుద్ధాన్ని చూస్తుంది. ఎన్ని అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయో కళ్ళతో చూస్తున్నాడు. శకుని పెట్టి ఒక ఆయన చంపినరు, అశ్వత్థామత కుంజరాన్ని అబద్ధం ఆడి ఇంకో ఆయన చంపినరు. క్షత్రియుడు కుంతీదేవి కడుపున పుట్టిన సూర్యుడు తండ్రి అయినా ఒక బెస్త తల్లి బెస్త తండ్రి పెంచారనే నెపంతో అతన్ని శూద్రుని చేశారు, కర్ణుని. కాబట్టి శూద్రుడు రాజ్యానికి అర్హుడు కాదు కాబట్టి వాని కవచకులాంటి కుండలాలు తల్లి కన్న తల్లి తీసుకొచ్చి ఇచ్చింది. అసలు ఎంత అన్యాయం. బెస్త తల్లిదండ్రులు పెంచారు కాబట్టి, శూద్రుడు కాబట్టి కర్ణుడిని చంపాలని చూశారట. అసలు మహాభారతం మొత్తం మీద ఎక్కడైనా సరే కర్ణుడిని పెంచిన రాధ లేకపోతే అతిరథుడు ఇద్దరూ కూడా సూత కులానికి సంబంధించిన వాళ్ళు అని ఉంది, కానీ బెస్త కులం అని ఎక్కడైనా ఉందా? పోనీ ఒకవేళ బెస్త కులం వాళ్ళైనా సరే వాళ్ళు రాజులు కాకూడదని ఎక్కడైనా ఉందా? సాక్షాత్తు పరాశర మహర్షి ద్వారా వ్యాస మహర్షి ఎవరి కడుపును పుట్టాడు? ఆ బెస్త కులానికి సంబంధించిన సత్యవతి గర్భాన్ని కాదా? ఆ తర్వాత క్షత్రియ వంశానికి సంబంధించిన శంతన మహారాజు, ఆ దాసరాజు కుమార్తె, అంటే బెస్త కులానికి సంబంధించిన దాసరాజు కుమార్తె అయిన సత్యవతిని ఏ కారణంతో, ఏ హామీ ఇచ్చి వివాహం చేసుకున్నాడు? సత్యవతి గర్భాన పుట్టే సంతానానికే రాజ్యాన్ని, సింహాసనాన్ని అప్పచెప్తాననే కదా. అరే మహాభారతంలో ఒక బెస్త కులానికి సంబంధించిన ఆవిడ కడుపును పుట్టిన ఆయన మహారుషి అయ్యాడు. ఆయనే సాక్షాత్తు మహాభారతాన్ని రాశాడు. ఆవిడ కడుపును పుట్టిన సంతానానికి సింహాసనాన్ని ఇస్తానని హామీ ఇచ్చి ఆయన వివాహం కూడా చేసుకున్నారు క్షత్రియులు. ఇంకా కుల వివక్ష అంటూ ప్రచారం చేయటం వెనకాల బహుశా శంకర్ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లా. శంకర్ గారు, మీరు అంటే మీ పట్ల నాకు ఒక రకమైన గౌరవం ఉంది. మీరు మంచి సినిమాలు తీశారు. సామాజిక న్యాయాన్ని మీరే కాదు మేము కోరుకుంటాం. ఎందుకంటే మేమేమి మీరు చెప్తున్న ఆ అగ్రవర్ణాల జాబితాలో ఉన్నవాళ్ళం కాదు. మేము కూడా ఆ అట్టడుగు వర్గాలుగా చెప్పబడే శూద్ర వర్ణాల నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ మన వాదాన్ని గెలిపించుకోవటం కోసం, మన నినాదాన్ని గెలిపించుకోవటం కోసం, మన ధర్మాన్ని, మన దేశ పూర్వ చరిత్రని మనం ఇంత దారుణంగా అవమానించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. సో నిజానికి ఇక్కడ నాకు ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటంటే, అదే వేదిక మీద చాలా మంది బొట్టు పెట్టుకుని తిలక ధారణ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా కనీసం శంకర్ గారిని ఖండించే ప్రయత్నం చేయలేదు. బీసీలకు న్యాయం జరగటం విషయంలో ముమ్మాటికి కూడా చిత్తశుద్ధితోటి చెప్తున్నాను, 100% వాళ్ళకి న్యాయం జరగాల్సిందే. వాళ్ళకి రిజర్వేషన్స్ 42% కాదు 45% ఇస్తానని నేను ఎదురు మాట్లాడను. కానీ ఆ రిజర్వేషన్స్ జాబితాలో నుంచి కొన్ని మతాలను యాడ్ చేశారు చూసారా, ఆ మతాలను యాడ్ చేసి మన బీసీ సోదరులకు కడుపు కొడతానంటే మాత్రం మేము అడ్డం తిరుగుతాం. ఆ ఒక్క అబ్జెక్షన్ తప్ప రిజర్వేషన్స్కి ఎవరు వ్యతిరేకం కాదు. కానీ ఈ క్రమంలో హిందూ గ్రంథాలను వక్రీకరించాలని చెప్పి చూసిన ఈ శంకర్ వ్యాఖ్యల్ని మాత్రం నేను ముమ్మాటికి ఖండిస్తా ఉన్నాను. నిజంగా శంకర్ గారిలో ఏ మాత్రమైనా మానవత్వం ఉంటే ఈ మాట్లాడిన మాటలకు తను ఖచ్చితంగా పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. మీకు నిజంగా స్ఫూర్తి కలిగించే కథలే చెప్పాలి అనుకుంటే సొంతంగా మీరు కథలు రాసుకోగలరు. కానీ పురాణాంతర్గతమైన కథల్ని మాత్రం ఇలా వక్రీకరించడం మహాపాపం శంకర్ గారు. సో హిందూ బంధువులారా, చూడండి హిందుత్వం మీద ఎంత దారుణమైన దాడి జరుగుతూ ఉందో, హిందూ గ్రంథాలని ఎంత నీచంగా వక్రీకరిస్తూ ఉన్నారు. సో ఇలాంటి వక్రీకరణలన్నింటినీ మీ దృష్టికి తీసుకొచ్చి అసలు గ్రంథాల్లో ఏమున్నది అని మీ ముందు స్థాపించాలన్నదే నా ఉద్దేశం తప్ప ఎవరినో కించపరచాలని, లేకపోతే ఎవరి పట్ల నాకున్న ద్వేషాన్ని తీర్చుకోవాలనే ఇంటెన్షన్ అయితే నాకు ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. పర్టికులర్గా సాటి హిందువుల విషయంలో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.